నమస్తే, మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ. కమ్మర్పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కిషన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకటరవి, మల్లన్న నాయకులు పాలెపు నర్సయ్య, తిప్పిరెడ్డి శ్రీనివాస్, గంగారెడ్డి, చిన్నబుచ్చి మల్లయ్య, సుంకెట శ్రీనివాస్, సింగిరెడ్డి శేఖర్, జగదీష్, ఊటూరు ప్రదీప్, నల్ల సాయి కుమార్ గుప్తా, శైలేందర్, దీపక్, మండల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఆ హామీని క్యాబినెట్ ఆమోదం తెలిపి ఇలా రైతులకు సంతోషకరమైన వార్త తెలిపినందుకు ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. కమ్మర్పల్లి మండల అన్ని గ్రామాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల క్షేమం కోరే పార్టీ, రైతుల శ్రేయస్సు కోరే పార్టీ, ఇచ్చిన మాట తప్పని పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఉచితంగా కరెంటు ప్రకటించి ఈరోజు ఉచిత కరెంటు అమలు చేస్తున్న పార్టీ. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల రుణాలు కూడా మాఫీ చేసిన పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా రైతుల శ్రేయస్సు కోసం ముందుంటుంది. కాబట్టి మున్ముందు కూడా గతంలో ఏ విధంగానైతే హామీలు ఇచ్చిందో వరికి బోనస్ ఇస్తామని దాన్ని కూడా మున్ముందు అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఇదొక మేనిఫెస్టో పెట్టిన హామీ ఇది కూడా నెరవేర్చడం జరిగింది. కాబట్టి రైతులందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందు కూడా రైతులకు చాలా మంచి రోజులు వస్తాయని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్.